బిగ్ బాస్ సీజన్ 8 చూసినావా? చూసా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ, నైనిక. విష్ణుప్రియ, నైనిక. ఎందుకు విష్ణుప్రియ, నైనిక? అంటే విష్ణుప్రియ కొంచెం ఎంటర్టైన్ చేస్తుంది, అంటే కొంచెం జాయ్ఫుల్ ఉంటది. నైనిక కొంచెం ఆమె వే ఆఫ్ థింకింగ్ మంచిగా అనిపిస్తుంది. అంటే నైనిక ఫ్లిప్ అవుతుంది అనుకోవచ్చా? అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి అట్లా ఏమన్నా? లే, మరి నేను సోనియాకి సపోర్ట్ చేసిన ఎక్స్పెక్ట్ చేసిన సోనియాకి సపోర్ట్ చేస్తారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎందుకు చేసినారు అంటారు అట్లా సోనియాకి? ఆమె గేమ్ ప్లే బట్టి ఆమె ఆడుతుంది. నైనిక ఈ మధ్య లో అయిపోయినట్టు కనిపిస్తుంది అని అంటారు. మీరు నైనిక గురించి ఏమనుకుంటున్నారు? ఆమె చాలా కొంచెం వీక్ గా, కానీ టాస్క్ లో అయితే బెస్ట్ గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అంటే అలా లో అవ్వడం వల్ల గేమ్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. యష్మి ఎలా ఆడుతుంది? యష్మి మంచిగానే ఆడుతుంది, కొంచెం యాంగ్రీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కదా, నిఖిల్ క్లాన్ మళ్ళీ స్లో అవుతుంది అంటారా? అవుతుంది. నిఖిల్, పృథ్వీ ఎలా ఉంది మరి వాళ్ళిద్దరిది? వాళ్ళిద్దరు ఇప్పుడు సోనియా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఆటగా స్లో ఉన్నారు. ఇప్పుడు మేబీ వాళ్ళు మంచిగా ఆడతారు. సీత చీఫ్ గా కంటిన్యూ అవుతుంది అంటారా? మేబీ నాట్. ఓకే, ఎందుకని? అంటే కొన్ని డెసిషన్స్ కొంచెం రాంగ్ గా, కొంచెం రైట్ గా ఉంటాయి. అంటే సీత అందరికి మంచి ఇస్తుంది అనేది వినిపిస్తుంది కదా, అందరికి ఛాన్స్ ఇస్తుందని మరి మీరేమనుకుంటున్నారు? అది వాళ్ళ బట్టి ఉంటది కదా. అయితే ఇప్పుడు ఇందులో చూస్తున్నారు కదా, సోనియా రీ ఎంట్రీ ఇస్తే బాగుంటది అంటున్నారు. రీ ఎంట్రీ ఇస్తుందా మరి సోనియా? ఇస్తే బాగుంటుందా, ఇవ్వకపోతేనే ఎందుకు అట్లా? ఏమో కొంచెం ఆమె సింప్లీ నచ్చదు. ఆమె గేమ్ ఆడింది అనిపించిందా మీకు? లేదు. ఓకే, నాగమణికంఠ గురించి ఏమనుకుంటున్నారు? నాగమణికంఠ అయితే కొంచెం అటు ఉంటాడు, ఇటు ఉంటాడు, ఒక దగ్గర ఉన్నాడు. నాగమణికంఠ ఫ్లిప్ అవుతున్నాడు అంటున్నావు. ఓకే, అదే ఆయన గేమ్ ప్లే ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా. ఇందులో ఎవరు జెన్యూన్ ఉన్నారు, ఎవరు ఫేక్ ఉన్నారంటే ఎవరు చెప్తావు? జెన్యూన్ ఉన్నది నిఖిల్, నైనిక, విష్ణు. ఫేక్ నబిల్ కూడా జెన్యూన్ ఉన్నాడు. ఫేక్ ఉన్నది పృథ్వీ ఇంకా యష్మి అనిపిస్తుంది. ఓకే, అయితే ఈ వీక్ లో మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని అంటున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు వెళ్తే బాగుంటుంది అంటున్నారు? నాగమణికంఠ. ఎందుకు నాగమణికంఠ? ఆయన చాలా వీక్ ఉన్నాడు, స్ట్రాంగ్ అస్సలు లేదు. అండ్ కొంచెం ఆయన మాట్లాడే విధానం, బిహేవియర్ నచ్చదు. కంపేరింగ్ టు మనకి నాగమణికంఠ, ఆదిత్య బిట్వీన్ అంటే ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది? ఆదిత్య స్ట్రాంగ్. ఎందుకు? ఆదిత్య గేమ్స్ లో కనిపించాడు కదా. గేమ్స్ లో కనిపించకపోయినా ఆయన స్ట్రాంగ్ గా ఆడతాడు. నాగమణికంఠ ఏంటంటే మన లాస్ట్ వీక్ నామినేషన్స్ లోనే పృథ్వీకి నువ్వు నాకు హర్ట్ చేసిన నామినేట్ చేసిండు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి అంటున్నారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? అబే. థ్యాంక్ యూ.